కార్యాలయంపై కాల్పులు. కమలా హ్యారిస్ కార్యాలయంపై కాల్పుల కలకలం. ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసిన ఘటన. ప్రపంచంలోని అగ్రదేశమైన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో ప్రధాన అభ్యర్థులపై దాడుల ఘటనలు భయాల్ని కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న డొనాల్డ్ ట్రంప్ పై 2 సార్లు దాడి జరిగింది. తాజాగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ ను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె ప్రచార కార్యాలయంపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఆరిజోనాలోని డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కార్యాలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆరిజోనా పోలీసులు రంగంలోకి దిగారు. కార్యాలయం కిటికీల నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వెంటనే ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అయితే గతంలో ట్రంప్ పై 2 సార్లు దాడులు జరగగా తొలుత జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ట్రంప్ వెంట్రుక వాసులో మృత్యు నుంచి తప్పించుకున్నాడు. అతనికి చెవికి చిన్న గాయమైంది. హుటాహుటిన నిందితుడిని భద్రతా దళాలు పట్టుకుని కాల్చి చంపేశాయి. ఇక రెండవ ఘటన గత నెల 30న చోటు చేసుకుంది. పెన్సిల్వేనియాలోని జాన్స్ టౌన్ ప్రచార ర్యాలీలో దుండగుడు 31 వేదిక వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 15న కూడా ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ లో ఉన్న తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపాయి. ఇలా వరుస ఘటనలు ఇద్దరిపై చోటు చేసుకోవడం రకరకాల అనుమానాలకు దారితీస్తోంది. ఇదిలా ఉంటే రానున్న అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీలో కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి. ఆసియన్ అమెరికన్ ఓటర్లలో 38 పాయింట్లతో కమలా ముందున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే చికాగో విశ్వవిద్యాలయంలో ఎన్టీఆర్సీ నిర్వహించిన సర్వేకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదలయ్యాయి. పోల్ ప్రకారం ఆసియా అమెరికన్ ఓటర్లలో 66% మంది హ్యారిస్ కు మద్దతిస్తుండగా కేవలం 28% మంది మాత్రమే ట్రంప్ కు చేకడుతున్నారు. బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు నిర్వహించిన సర్వేలో 46% బైడెన్ కు మద్దతు పలకగా 31% మంది ట్రంప్ కు అనుకూలంగా ఉన్నారు. ఈ లెక్కన కమలా హ్యారిస్ అమెరికా గడ్డపై జయకేతనం ఎగరవేయబోతున్నట్టు అర్థమవుతుంది.